ప్రియుడితో పారిపోయేందుకు ఓ వివాహిత దృశ్యం సినిమా సీన్‌ను రిపీట్ చేయాలనుకుని అడ్డంగా దొరికిపోయింది. గుజరాత్‌లోని పాటన్ జిల్లా సంతాల్‌పూర్ తాలూకా జెఖోట్రా గ్రామానికి చెందిన గీత భర్తను ఏమార్చి భరత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే గీత ఎవరికీ అనుమానం రాకుండా అతడితో కలిసి రాజస్థాన్‌కు వెళ్లిపోయి బతకాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసి భరత్‌కు చెప్పింది. వారి ప్లాన్‌ను అమలు చేయడానికి ఓ శవం కావాల్సి ఉండగా అందుకోసం రాత్రివేళ రోడ్డుపై ఒంటరిగా కనిపించిన హజ్జీభాయ్ సోలంకీని భరత్ హత్య చేశాడు. ముందుగా అనుకున్నట్టు ఆ శవాన్ని రాత్రి జఖోట్రా గ్రామ శివారుకు చేర్చాడు. అందరూ నిద్రపోయాక ఇంటి నుంచి బయటపడిన గీత ప్రియుడితో కలిసి ఆ శవానికి తన దుస్తులు వేసి కాళ్లకు గజ్జెలు తొడిగింది. ఆ తర్వాత శవాన్ని పెట్రోలుతో తగులబెట్టి ఇద్దరూ కలిసి పారిపోయారు. కుటుంబ సభ్యులు అది తన శవమే అనుకుని వెతకడం మానుకుంటారని గీత అనుకుంది. కాని అర్ధరాత్రి ఇంట్లో గీత లేదన్న విషయాన్ని గుర్తించిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు వెదుగులాట ప్రారంభించారు. గ్రామ శివారులో కుంట పక్కన సగం కాలిన శవాన్ని చూసి గీతగానే భావించారు. ఆ తర్వాత పురుషుడి శవంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జోధ్‌పూర్‌కు వెళ్లేందుకు పాలన్పూర్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న గీత, భరత్‌లను అరెస్ట్ చేశారు. దృశ్యం 2 సినిమాల స్ఫూర్తితో ప్రణాళిక రచించినట్లు గీత తెలిపిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.